దీన్ని తెప్పించి పెట్టుడు అంటారు అనమాట, ఖుషి తెప్ప. సో అందుకోసమని ఆ తెప్ప ప్రిపరేషన్ అంతా ఇప్పుడు మీకు అత్తమ్మ చూపిస్తుంది. వెజ్జే వంట చేస్తాము. సో మేము ఈడ పెసరపప్పు అండ్ అట్లనే వంకాయ టమాటా వండుకుంటున్నాం అనమాట. చిన్నక్కయ్య శ్రీమంతం అయినాక పోలేదు, ఈయనే ఉందన్నమాట. ఇట్లా గంగ స్నానం కోదామని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా గంగ స్నానంకి పోయినాం అనమాట. సో మా ఆయన ఈ గంగ స్నానంలో తెప్ప ఇడిపిస్తేనే పుట్టిండని అంటారు, చెప్పారు నాకు మా అత్తమ్మ వాళ్ళు. అందుకోసమని ఇంకా మేము కూడా మొక్కొచ్చినాం లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కల్లా మంచిగా ఇట్లా ఖుషి తెప్ప ఇడిచిపెట్టేస్తున్నాం అనమాట. సో ఈ తెప్ప గడ్డితోని తయారు చేస్తారు. మా అత్తమ్మ అంతా ప్రాసెస్ చూపిస్తుంది చూడరి. ఇగో ఇది ఇట్లా నీళ్ళల్లో మంచిగా పోయేటట్టు ఈ ఆకారంలో చేస్తారన్నమాట. ఇక దీనికే పువ్వులు ఇంట్లో మంచిగా కష్కే దొరికింది మాకు ఉసుకెలా, ఆ కష్కేల దీపం ముట్టించి ఆ తెప్పని అడిచి పెడతాం అన్నమాట.